తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అయితే ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. నగరి నియోజకవర్గంలో గతంలో సీనియర్లు కూడా చేయలేని పనులను తాను 5 ఏళ్లలో పూర్తి చేయడం ఆనందంగా ఉందన్నారు. పుత్తూరులో బలిజ భవన ప్రారంభోత్సవంలో రోజా పాల్గొన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే బలిజ భవనాన్ని పూర్తి చేయడం సంతృప్తినిచ్చిందని, రాబోయే రోజుల్లో ప్రజల మధ్య ఉంటానని స్పష్టం చేశారు ఆమె. ఓటమి కాదు, ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు. ఇంత ఘోరంగా ఓడిపోవాల్సిన తప్పులైతే వైఎస్ఆర్సీపీ నాయకత్వమో పార్టీయో ఎమ్మెల్యేలో చేయలేదు అనేది నేను ఘంటాపథంగా చెప్పగలను. ఏం జరిగింది అనేది ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు బయటగా నేను వస్తుంది. ఎమ్మెల్యేలుగా వర్క్ చేసినప్పుడే కాదు, ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం